పాపాన్ని కాల్చే లక్షణం ఉంటే ఉపయోగం ఏమిటి వస్తుంది అంటే పరమేశ్వరుని మార్గంలో నడవడానికి ప్రతిబంధకం తొలగిపోతుంది. భగవంతుణ్ణి చేరడానికి ప్రతిబంధకము అన్న మాటకే పాపము అని పిలుస్తారు. నేను మీతో ఒక మాట చెప్పాలంటే పోతన గారు భాగవతంలో మాట అంటారు, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారు. ఓ అనారోగ్యం వచ్చిందనుకోండి, వాడు ఈశ్వర కార్యమునందు నిలబడలేడు. ఓ పెద్ద సన్నిపాత జ్వరం వచ్చిందనుకోండి, ఆయన్ని తీసుకొచ్చి మీరు అభిషేకం చేయమంటే ఏమిటి చేస్తాడు ఆయన చేయలేడు. భగవత్ కార్యమునకు ప్రతిబంధకమునకు పాపమని పేరు. అది ఈశ్వరుణ్ణి చేరనివ్వదు, ఆ మార్గంలో నడవనివ్వదు. దీన్ని తొలగించేదానికి పాపమును కాల్చగలిగిన అగ్నిబీజమని పేరు. ఇప్పుడు ఆ పాపము తొలగితే ఏమవుతుంది? భగవన్ మార్గంలో జీవుడు వెడతాడు. అలా ఎందుకండి అసలు అంత తాపత్రయం ఎందుకండి ఆ బీజాక్షరం గురించి చెప్పడంలో మీకని మీరు నన్ను అడగచ్చు. నేను మీకు ఒక మాట చెప్తా, ఎందుకు శ్రీశైలం అంత గొప్పదైందో చెప్తాను. మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. సాధారణంగా ఉపాధులన్నీ మూడుగా ఉంటాయి. పుట్టుక జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు విడిచిపెట్టేయండి. ఒకటి, అపార పుణ్యం చేసుకుని దేవతలుగా ఉంటారు. రెండు, అసలు పాపము పుణ్యము అన్న కర్మం చెయ్యడానికి అర్హత లేకుండా ధర్మం అన్న మాట అన్వయము కాకుండా తిరియక్కువలుగా ఉంటారు. పాపపుణ్యములు అన్వయమవుతూ కర్మాధికారము కలిగిన వాడు మర్త్యలోకమునందు మనుష్యునిగా ఉంటాడు.